హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయేటటువంటి శుభవార్తను అయితే ప్రకటించారండి. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి చెప్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఈ నోటిఫికేషన్లో హైదరాబాద్లోని క్యూఆర్ పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఆ ఇల్లు నిర్మించిన స్థలాల్లో వారి యొక్క వాటాకు సంబంధించి ఓనర్ను చేస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నగర పరిధిలో నివసించే పేద జీవనోపాధి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఒక్కో యూనిట్గా తీసుకొని క్యూర్ పరిధి పేదల నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల దగ్గరలోనే అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు 1,00,000 ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నట్లు తెలిపారు. క్యూర్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇవాళ సచివాలయంలో తన ఆఫీసులో మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2026-27 లక్ష ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్లకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మరో 2.50 లక్షలు కలిపి మొత్తంగా 3.50 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి కార్యాచరణను రూపొందించాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలోని పేదల జీవన పరిస్థితులపై వారి యొక్క ఉపాధి అవసరాలను పట్టించుకోకుండా హైదరాబాదుకు 30-40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్లో నిర్మించి మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. సో ఇలా మనకు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం పేదలు ఉంటున్నటువంటి ప్రాంతాల్లోనే వారు గౌరవప్రదంగా జీవించడానికి గడిపేలా ఖరీదైనటువంటి ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇక 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు అయితే రచించారు. సో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ భూములను ఉపయోగిస్తూ 1,00,000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్టుగా మంత్రి పొంగులేటి వెల్లడించారు. పేద మహిళలకు సంబంధించి సొంతింటిపై హక్కు కల్పించి వారి యొక్క ఆర్థిక సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయబోతున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూర్ పద్ధతి ద్వారా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లును వారి అంటే ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వారిపైనే రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఒక రూల్ తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు 3.50 లక్షల ఇళ్ళు నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు అయితే ఇచ్చేశారు. సో దీనికి కారణంగా మనకు కోట్లల్లో భూములు ధరలు ఉన్నా కానీ ఇందిరమ్మ ఇళ్ళు పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి వారిపైన అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది మా సంకల్పం అని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.